వెయిట్ లాస్ చేస్తున్నాను, అన్నం మానేయాలి, నైట్ రైస్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది, రైస్ వల్లే వెయిట్ గెయిన్ అవుతుంది. ఇలాంటి మాటలు మనం చాలా సార్లు వింటుంటాం. కానీ నిజంగా అన్నం తినడం వల్ల మనం లావు అవుతామా? లేదా అసలు ప్రాబ్లం అన్నంలో కాకుండా మనం ఎంత తింటున్నామో దాంట్లో ఉందా? ఈ వీడియోలో రైస్ గురించి ఉన్న ఈ కన్‌ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేసుకుందాం. ముందుగా ఒక విషయం, రైస్ ఒక విలన్ కాదు. రైస్ మనకు కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది. కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి ఎనర్జీ ఇచ్చే ప్రధాన సోర్స్‌లో ఒకటి. మన బ్రెయిన్, మజిల్స్ మరియు డైలీ యాక్టివిటీస్‌కి ఎనర్జీ అవసరం. అందుకే రైస్‌ని కంప్లీట్‌లీ బ్యాడ్ ఫుడ్‌గా చూడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తుంది అంటే, మన బాడీకి అవసరమైన క్యాలరీస్ కంటే రోజు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే అప్పుడు ప్రాబ్లమ్ అనేది వస్తుంది. మరి వెయిట్ ఎందుకు పెరుగుతుంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ బాడీ ఒక రోజులో 2000 క్యాలరీస్ బర్న్ చేస్తుందని అనుకుందాం. మీరు రోజు 2500 క్యాలరీస్ తింటున్నారు. అంటే మీ బాడీకి అవసరానికి మించి 500 క్యాలరీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా రోజులు, వారాలు కొనసాగిస్తే ఆ ఎక్స్‌ట్రా ఎనర్జీని బాడీ స్టోర్ చేసుకోవచ్చు. దాంతో వెయిట్ పెరగొచ్చు. ఇక్కడ మీరు రైస్ తిన్నారా, రోటీ తిన్నారా, బ్రెడ్ తిన్నారా అనేది ఒక్కటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. మొత్తం క్యాలరీస్, పోర్షన్ సైజ్ మరియు ఓవరాల్ డైట్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటారు, కానీ నేను అన్నం తింటే చాలా ఎక్కువగా తింటాను అని. ఇదే అసలు పాయింట్. రైస్ చాలా ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో తినేయగలం. ఒక చిన్న బౌల్ రైస్‌తో మొదలుపెట్టి ఇంకొంచెం వేయండి అని చెప్పి చివరికి ప్లేట్ మొత్తం రైస్‌తో నింపేస్తూ ఉంటా. కానీ ప్రాబ్లమ్ రైస్‌లో మాత్రమే కాదు. రైస్‌తో పాటు ఫ్రై, పికిల్, పాపడ్, ఘీ, డెజర్ట్, కూల్ డ్రింక్ ఇవన్నీ కలిస్తే మీల్ క్యాలరీస్ చాలా పెరిగిపోతాయి. అందుకే వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు రైస్‌ని పూర్తిగా మానేయడం కంటే పోర్షన్ కంట్రోల్ నేర్చుకోవడం చాలా మంచిది. ఇంతకీ రైస్‌ని ఎలా తినాలి? ఒక సింపుల్ ప్లేట్ ఇమాజిన్ చేసుకోండి. ప్లేట్‌లో ఒక భాగం రైస్, దానితో పాటు మంచి క్వాంటిటీలో వెజిటబుల్స్, ఒక ప్రోటీన్ సోర్స్. ఉదాహరణకి పప్పు, గుడ్లు, చికెన్, ఫిష్, పన్నీర్ లేదా వేరే ఏదైనా మంచి ప్రోటీన్ ఫుడ్. ఇలా బ్యాలెన్స్డ్ మీల్ తయారు చేసుకోవచ్చు. అంటే రైస్ మాత్రమే కాకుండా రైస్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ వెజిటబుల్స్. ఇది ఎక్కువ బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. మరి నైట్ రైస్ తింటే ఏమవుతుంది? ఇది కూడా చాలా మంది కామన్ క్వెషన్. రాత్రి అన్నం తింటే ఫ్యాట్ అవుతామా అని చాలా మంది అడుగుతారు. కేవలం రాత్రి రైస్ తిన్నందుకే ఆటోమేటిక్‌గా ఫ్యాట్ పెరగదు. మొత్తం రోజులో మీరు ఎంత తింటున్నారు, ఎంత ఎనర్జీ ఖర్చు చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమందికి నైట్‌లో హెవీ మీల్స్ తింటే డిస్కంఫర్ట్ లేదా స్లీప్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అందుకే మీ రొటీన్‌కి సరిపోయే పోర్షన్‌లో తినడం మంచిది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వెషన్. బ్రౌన్ రైస్ హెల్తీ, వైట్ రైస్ అన్‌హెల్తీ అని చాలామంది అనుకుంటారు. కానీ విషయం అంత సింపుల్ కాదు. బ్రౌన్ రైస్‌లో సాధారణంగా వైట్ రైస్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల కొన్ని సందర్భాల్లో అది ఎక్కువగా ఫిల్లింగ్‌గా అనిపించవచ్చు. కానీ వైట్ రైస్ తింటే అన్‌హెల్తీ అయిపోతాం అనేది కరెక్ట్ కాదు. మీ ఓవరాల్ డైట్ బ్యాలెన్స్డ్‌గా ఉంటే వైట్ రైస్ కూడా హెల్తీ డైట్‌లో భాగం కావచ్చు. వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు రైస్ పూర్తిగా మానేయాలా? అస్సలు అవసరం లేదు. మీకు రైస్ ఇష్టమైతే రైస్ తింటూనే వెయిట్ లాస్ చేయవచ్చు. మీ ఫోకస్ ఉండాల్సింది వీటిపైనే. పోర్షన్ కంట్రోల్, ఇనఫ్ ప్రోటీన్, ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్, ఫైబర్, ఓవరాల్ క్యాలరీ ఇంటేక్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఇవన్నీ ఉంటే చాలా మంచిది. రైస్‌ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయడం కంటే మీరు లాంగ్ టర్మ్‌గా ఫాలో చేయగల డైట్ తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరూ అడిగే మరొక క్వెషన్, అన్నం ఎంత తినాలి? ఇక్కడ అందరికీ ఒకే క్వాంటిటీ చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాలరీ రిక్వైర్మెంట్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్‌గా ఉంటుంది. మీ హైట్, వెయిట్, యాక్టివిటీ లెవెల్స్, గోల్స్ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. అందుకే రోజుకి ఒక్క కప్పు మాత్రమే రైస్ లేదా 2 కప్పులు తప్పనిసరి అని యూనివర్సల్ రూల్ లేదు. మీ ఓవరాల్ మీల్ మరియు డైలీ క్యాలరీ నీడ్‌కి సరిపోయే పోర్షన్ తీసుకోవాలి. చివరిగా ఒక్క విషయం, మనకు ఏదైనా ఫుడ్ నచ్చితే దాన్ని కంప్లీట్‌గా బ్యాడ్ అని చెప్పడం చాలా ఈజీ. కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎవరో అన్నం తింటే లావు అవుతావు అంటే వెంటనే భయపడకండి. అసలు క్వెషన్ నేను రోజు ఎంత తింటున్నాను అనేదే. అన్నం ఎనిమి కాదు. ఓవర్ ఈటింగ్‌గా మారడం ప్రాబ్లమ్ కావచ్చు. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్‌గా అర్థమయ్యే ఫుడ్ అండ్ హెల్త్ వీడియోస్ కోసం ద డైలీ ప్లేట్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ టైమ్ ప్లేట్‌లో అన్నం పెట్టుకున్నప్పుడు గిల్ట్‌తో కాకుండా బ్యాలెన్స్‌లో తినండి.